హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం పర్సెంటేజెస్ గురించి తెలుసుకుందాం. పర్సెంటేజ్, పర్సెంట్, ఓకే. పర్సెంట్ అంటే పర్ ఎవ్రీ 100, ఎవ్రీ 100 అంటే ప్రతి 100కి లెక్క కట్టమన్నట్టు, ప్రతి 100కు లెక్క కట్టడం. ఈ పర్సెంటేజ్ యొక్క సింబల్, ఇది పర్సెంటేజ్ యొక్క సింబల్. పర్సెంటేజ్ సింబల్ ఈజ్ ఈక్వల్ టు 1/100. ఓకే, ఇది పర్ఫెక్ట్గా మీరు గుర్తుంచుకోవాలి. పర్సెంటేజ్ సింబల్ ఈజ్ ఈక్వల్ టు 1/100. ఓకే, చూడండి, 100/100. 100/100 అంటే ఇప్పుడు 100 ఇంటూ 1/100. ఓకే, 1/100 అంటే ఏంటి? 1/100 అంటే పర్సెంటేజ్ సింబల్. కాబట్టి 100%. దీన్ని ఏం రాయాలి? 100% అని రాయాలి. ఓకేనా? ఇప్పుడు పర్సెంటేజ్ సింబల్ను ఎలా మార్చుకోవాలో మనం తెలుసుకోవడం జరిగింది. పర్సెంటేజ్ సింబల్ను మనం ఎలా రాయాలో తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు 1%. 1% అంటే 1/100. 1/100. 1% అంటే 1/100. 2%. 2% అంటే 2/100. 3% అంటే 3/100. అంటే ఇది క్యాన్సిల్ చేసుకుంటే 1/50 రావడం జరుగుతుంది. 4%. 4% అంటే 4/100. 4 1 జా 425. 1/25. 5%. 5% అంటే 5/100. సైన్ ఇజ్ సింబల్ ఏంది? పర్సెంటేజ్ సింబల్ ఇజ్ 1/100 కాబట్టి 1/5/100. 5 1 జా 520. 1/20. ఓకే, అదే రకంగా 10%. 10% అంటే ఏంటి? 10/100. 10/100 1/10 అవుతుంది. ఓకే, అదే రకంగా 20%. 20/100. ఓకే, 1/5. అదే రకంగా 25%. 25 ఈ సింబల్ ఏమిటి? /100 కాబట్టి 100. 1/4. 30%. 30/100. ఓకే, 3/10. 40%. 40/100. 2 జా 2 5 జా 2/5. 50%. 50%. 50/100. 1/2. 60%. 60%. 60/100. ఓకే, 3/5. 75% అంటే 75/100. 25 3 జా 25 4 జా 3/4. 80%. 80/100. ఓకే, 2 4 జా 2 5 జా 4/5. 90%. 90/100. ఓకే, 9/10. 100%. 100% అంటే 100/100 వాల్యూ 1. 200%. 200/100 దీని వాల్యూ 2. 300%. 300/100 దీని వాల్యూ 3. ఇదే రకంగా మనము పర్సెంటేజెస్ని అన్నిటినీ
డెసిమల్లో మార్చుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎవ్రీ 100 అంటే ఏంటిది. పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ 100. 10% ఆఫ్ 300. 10% ఆఫ్ 300 అంటే మనం దీని క్యాల్కులేషన్ ఎలా చేయాలి. 10% అంటే ఏంటిది, మనము 10/100 ఇంటూ 300. ఓకే, చూడండి ఈ పర్సెంటేజ్ సైన్ ఈజ్ ఈక్వల్ టు 1/100 కాబట్టి 10/100 రాయాలి. దీని వాల్యూ ఎంత, 10 × 3 30 రావడం జరిగింది. అంటే ఏంటి అసలు దీని యొక్క బేసిక్ నాలెడ్జ్ ఏంటి. దీనికి బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే 100కి 10 రూపీస్. 10% అంటే ఏంటి, 100కి 10 రూపీస్. 300కి ఎంత అవుతుంది కాబట్టి ఇంకో 100కి ఎంత, 10 రూపీస్. ఇంకో 100కి ఎంత, 10 రూపీస్. ఇక్కడ ఎన్ని 100లు ఉన్నాయి, 3 100s ఉన్నాయి కాబట్టి 300కి 10% ఎంత అవుతుంది, 30 రూపీస్ కావడం జరుగుతుంది. 100 రూపీస్కి 10% అంటే 10 రూపీస్. 100 రూపీస్కి 10% అంటే 10 రూపీస్. ఓకే, అదే రకంగా చూడండి ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 40% ఆఫ్ 500. ఓకే, 40% ఆఫ్ 500. 40% 500 అంటే 100కి 40 రూపీస్. 100కి 40 రూపీస్. 500s ఉన్నాయి కాబట్టి 40 × 5 200 రూపీస్. ఎంత, 200 రూపీస్ అవుతుంది. చూడండి దాన్ని క్యాల్కులేషన్ చేద్దాం. 40/100 ఇంటూ 500. ఓకే, ఈ క్యాన్సిల్ కావడం జరుగుతుంది. 40 × 5 200 ఎంత వస్తుంది, 200. చూడండి మనము దీన్ని జనరల్గా బేసిక్గా ఏమన్నట్టు 100 రూపీస్కి 40 రూపీస్ అన్నట్టు. 40% ఆఫ్ 100 అంటే ఎవ్రీ 100కి 40 రూపీస్. ఎవ్రీ 100కి 40 కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, 100కి 40. ఎన్ని 100s ఉన్నాయి ఇలా. ఓకే, ఇంకో 100కి కూడా 40 వస్తుంది. ఇంకో 100కి 40. ఇంకో 100కి 40. ఇంకో 100కి 40. ఇక్కడ 500స్కి 40% అంటే మనకు 200 రూపీస్ అవుతాయి. ఓకే, 500లో 40% ఎంత అవుతుంది, 200 అవుతుంది. ఓకే, చూడండి ఇంకా ఇంకోటి చూద్దాం. 30% ఆఫ్ 350. 30% ఆఫ్ 350. చూడండి ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 30/100 ఇంటూ 350. ఈ 0 0 0 0 క్యాన్సల్. 35 3 జా 105 రూపీస్. ఎంత, 105. చూద్దాం ఇప్పుడు ఎవ్రీ 100కి 30 రూపీస్ అన్నట్టు. ఎవ్రీ 100కి 30 రూపీస్. 350లో ఎన్ని 100s ఉన్నాయి మనకు, 3 100s ఉన్నాయి, ఒక హాఫ్ ఉంది. 3 100s ఉన్నాయి, ఒక హాఫ్ ఉంది. చూడండి 100కి 30 రూపీస్ అవుతాయి. ఇంకో 100కి 30 రూపీస్. ఇంకో 100కి కూడా 30 రూపీస్ అవుతాయి. మరి ఇంకోటి ఎంత ఉంది, 50 రూపీస్ ఉంది. మరి 50 రూపీస్కి ఎంత అవుతాయి, సగం. 30లో సగం ఎంత, 15 రూపీస్. ఓకే, ఇక్కడ 350 రూపీస్కి 15% 30% అంటే 105 రూపీస్ అవుతాయి. ఎంత, 105 రూపీస్ అవుతాయి. అంటే మీరు చాలా ఈజీగా ఓవరాల్గా క్యాల్కులేషన్ చేసినప్పుడు కూడా ఈ రకంగా రావడం జరిగింది. అంటే ఎవ్రీ 100కి మనము లెక్క కట్టాలి. ఇప్పుడు 350 రూపీస్కి 30% ఎంత, 30% ఎంత అంటే 105. ఎంత, 105 అంటే 100 రూపీస్కి 30 రూపీస్ అని మనం లెక్క కట్టుకోవాలి. ఓకేనా. ఓకే, ఈ రకంగా మీరు బేసిక్గా అసలు పర్సెంటేజ్ అంటే ఏంటో మీకు అర్థం కావడం జరిగింది. ఓకేనా, పర్సెంటేజ్ అంటే ఏందో మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటా. కాబట్టి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలంటే, కాంపిటీషన్ ఎగ్జామ్లో చేయాలంటే చాలా ఫాస్ట్గా క్యాల్కులేషన్ చేయాలి. చాలా ఫాస్ట్గా క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చూడండి ఇక్కడ ఫ్రాక్షన్స్ నుంచి పర్సెంటేజెస్కి కన్వర్జన్ చేయాలి. ఫ్రాక్షన్స్ నుండి పర్సెంటేజ్లో మార్చడం,
పర్సెంటేజ్ల నుంచి ఫ్రాక్షన్స్ మార్చడం ఎలాగో చూద్దాం. ఓకే, చూడండి 1/1. 1/1 అంటే 1/1 ఇంటూ 100%. కాబట్టి దీని వాల్యూ 100%. ఓకే, 1/2 అనే ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో మార్చుకుందాం. 1/2 ఇంటూ 100%. చూడండి క్యాన్సిల్ అవుతుంది. 2 1 జా 250 జా అంటే 50% అవుతుంది. అంటే ఎక్కడన్నా 50% అని ఉందనుకోండి, 50% అని ఉన్నదనుకోండి. ఒకవేళ 50% ఆఫ్ 100 ఉందనుకోండి, అప్పుడు మీరు 50/100 కాకుండా డైరెక్ట్ 1/2 ఇంటూ 100 అని రాయాలి. అంటే దీని వాల్యూ 50 అవుతుంది. దీని వాల్యూ ఎంత అవుతుంది? 50 అవుతుంది. అంటే చాలా క్విక్, అంటే చాలా ఫాస్ట్గా క్యాల్కులేషన్ చేయడానికి ఇవి మనకు ఉపయోగపడతాయి. ఓకేనా, రైట్. 1/3. 1/3ని మనము పర్సంటేజ్లో మార్చినప్పుడు 1/3 ఈజ్ ఈక్వల్ టు 100%. ఏమైతే చెప్పండి? 100% ఇప్పుడు 100ని మనము 3 చే డివిజన్ చేయాలి. 100ని 3 చే డివైడ్ చేద్దాం. 3 3 జా 9, 1 0, 3 3 జా 9, 1 0, 3 3 జా 9, 3 3 జా 9. ఇలాగే మనకు రిమైండర్ వస్తూనే పోతుంది. కాబట్టి మనము ఇక్కడితో స్టాప్ చేయాలి. మనము ఏం రాయొచ్చు? ఇక్కడ 33 హోల్ 1/3% అని రాయొచ్చు. 33 హోల్ 1/3% అని రాయొచ్చు. ఓకే, దీన్ని డెసిమల్లో చూసినప్పుడు ఏం రాసుకోవచ్చు? డెసిమల్లో 33.33% అని రాయొచ్చు. 33.33% అని రాయొచ్చు. ఒకవేళ మరి ఇది ఎందుకు ఇలా రాయడం ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు మీకు ఒకవేళ 33.33% ఆఫ్ 30 వచ్చిందనుకోండి, అప్పుడు 33.3ని మరి కన్వర్జన్ చేయడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి దీన్ని ఈజీగా 1/3 అని రాయొచ్చు ఇంటూ 30. 3 1 జా 3 10 జా. కాబట్టి దీని వాల్యూ 10 అని డైరెక్ట్ రాసుకోవచ్చు. డైరెక్ట్ రాసుకోవడానికి మీకు చాలా క్విక్గా చేయడానికి ఇలాంటి కన్వర్జన్స్ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, అదే రకంగా 1/4 ఇంటూ 100%. ఓకే, ఇక్కడ 25% రావడం జరిగింది. 25% రావడం జరిగింది. ఓకే, ఎక్కడైనా మనము 25% రాయాలనుకోండి, 25% అని ఏదైనా క్యాల్కులేషన్ రావాలనుకుంది. చూడండి, ఇప్పుడు 25% ఆఫ్ 100, 25% ఆఫ్ 100 అని క్యాల్కులేషన్ ఉంది. చాలా క్విక్గా చేయాలి అంటే మనము 25%ని ఫ్రాక్షన్లో ఎలా మార్చుకోవచ్చు? 1/4. 1/4 ఇంటూ 100 అంటే ఇక్కడ 25 అని రాయొచ్చు. కాబట్టి దీని వాల్యూ 25 అని డైరెక్ట్గా రాయొచ్చు. అంటే చాలా కాంపిటీషన్ ఎగ్జామ్లో మనకు టైం ఉండదు కాబట్టి క్యాల్కులేషన్ అనేది చాలా ఫాస్ట్గా మనం చేయడానికి ఈ కన్వర్జేషన్స్ ఉపయోగపడతాయి. ఓకేనా, రైట్. అదే రకంగా 1/5. 1/5 ఇంటూ 100% ఈజ్ ఈక్వల్ టు 5 1 జా 5 20 జా. ఇక్కడ ఎంత రాస్తుంది? 20%. ఎంత వస్తుంది? 20%. ఓకే, 20% ఎక్కడ ఇస్తే దాన్ని మనము ఫ్రాక్షన్స్లో 1/5 అని రాయాలి. ఓకే, ఇంకా చూద్దాం 1/6. 1/6 చూద్దాం. 1/6ని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకే, చూడండి 1/6 ఇంటూ 100%. చూడండి 2 3 జా 250 జా. చూడండి దీన్ని ఏం రాసుకోవచ్చు మనము? 16 2/3 అని రాసుకోవచ్చు. 16 హోల్ 2/3% అని రాసుకోవచ్చు. ఓకేనా, దీన్ని డెసిమల్ ఏం రాసుకోవచ్చు? 16.2
16% అని కూడా రాయొచ్చు. 16.66% రాయొచ్చు. కాబట్టి ఈ 16.66 ఎక్కడ వస్తే 1/6 అని రాయడానికి వీలుంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కన్వర్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ కన్వర్షన్. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఇట్లా వస్తుంది 16.66% ఆఫ్ 60 వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఈ పర్సెంటేజ్ చేంజ్ చేయడానికి మీకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి 16.66 ఉన్న ప్లేస్లో 1/6 ఇంటూ 60 అని రాయండి. కాబట్టి మీకు 10 రావడం జరుగుతుంది. ఈజీగా ఆన్సర్ మనం చేయొచ్చు. క్యాల్కులేషన్ చాలా సింపుల్గా చేయొచ్చు. అదే రకంగా ఇది 16 హోల్ 2/3% ఆఫ్ ఓకే 12 వస్తుంది అనుకోండి. ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్స్లో కన్వర్షన్ చేసినప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ 1/6 ఇంటూ 12 అని రాయొచ్చు. 6 1 జా 6 2 జా. కాబట్టి 2 అని మనము డైరెక్ట్గా చాలా క్విక్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? రైట్, చూద్దాం. ఇప్పుడు 1/7 ఇంటూ 100%. చూడండి, 100ని 7 చేత డివిజన్ చేసినప్పుడు 14 2/7% అని రావడం జరుగుతుంది. అంటే 7 14 జా 98, 98కి 2 యాడ్ చేస్తే 100/7. కాబట్టి 14 హోల్ 2/7% అని రాయొచ్చు. ఓకే, 1/7ని. కాబట్టి దీనికి డెసిమల్ ఫామ్లో రాసినప్పుడు 14.28% అయినా రాయొచ్చు. ఒక్కొక్కసారి కాంపిటీషన్ ఎగ్జామ్లో 14.2/7% అని రాయొచ్చు, లేక 14.28% అని కూడా ఇవ్వచ్చు. 14.28% ఇస్తే మీరు డైరెక్ట్గా ఏం రాస్తారు? 1/7 అని డైరెక్ట్గా రాసుకోండి. 1/7 అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఓకే, ఈ కన్వర్జెన్స్ మీరు ఎక్కడ గోడ పైన అంటించుకొని దాన్ని ఎప్పుడు చూస్తూ ఉండండి, జ్ఞాపకం చేసుకోండి. 1/7 అనగానే మీకు 14.28% అనగానే 1/7 అని మీరు జ్ఞాపకకి రావాలి. ఓకేనా? రైట్, 1/8 ఇంటూ 100%. ఓకే, చూడండి, దీని యొక్క క్యాల్కులేషన్ చేసినప్పుడు 4 2 జా 4 25 జా 25/2 అంటే చూడండి, 25/2 అంటే 12 హోల్ 1/2% అని రాయొచ్చు. ఓకే, దాన్ని డెసిమల్లో చూసినప్పుడు 12.5% అని రాయొచ్చు. 12.5% అని రాయొచ్చు. ఇక్కడ 12 హోల్ 1/2% ఆఫ్ 80 అని ఇస్తారు అనుకోండి. 80 ఇస్తారు అనుకోండి. అప్పుడు మీరు వేసుకోవచ్చు. అప్పుడు మీరు 12 హోల్ 1/2% ఈక్వల్ టు 1/8 అని రాయాలి. 1/8 అని రాసి ఇంటూ 80. 8 1 జా 8 10 జా, దీని వాల్యూ 10 అని డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అప్పుడప్పుడు 12.5 కూడా రాయొచ్చు. 12.5% ఆఫ్ 800 అంటే 12.5% అంటే 1/8 800 అని రాసుకుంటే 8 1 జా 800, దీని వాల్యూ 100. దీని వాల్యూ ఎంత? 100 అని చాలా ఫాస్ట్గా క్యాల్కులేషన్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, ఇప్పుడు 1/9 ఇంటూ 100% ఈజ్ ఈక్వల్ టు ఓకే 1/9 100% ఈజ్ ఈక్వల్ టు 900ని 9 చేత డివిజన్ చేసినప్పుడు 11 హోల్ 1/9% వస్తుంది. ఓకే, 11 హోల్ 1/9% వస్తుంది. దాన్ని డెసిమల్లో రాసినప్పుడు 11.11% వస్తుంది. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కన్వర్జన్. ఓకే, వీటిని చాలా క్విక్గా చేయడానికి చాలా ఉపయోగంగా ఉంటాయి. ఈజీగా 1/10 ఇంటూ 100%, దీన్ని ఈజ్ ఈక్వల్ టు 10%. ఎంత? 10%. ఓకే, 10% ఎక్కడైనా మీకు ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు దాన్ని ఫ్రాక్షన్లో 1/10 అని మీరు రాసుకోవచ్చు. 1/10 అని రాసుకోవచ్చు.
ఓకేనా రైట్. ఇప్పుడు 1/11 1/11 పర్సెంటేజ్ 1/11 పర్సెంటేజ్ అంటే దాన్ని 100% చే మల్టిప్లై చేసినప్పుడు మనకేమవుతుంది 9 హోల్ 1/11 పర్సెంటేజ్. ఓకే 9 హోల్ 1/11 పర్సెంటేజ్. దీన్ని డిసిమల్లో రాసినప్పుడు 9.09 పర్సెంటేజ్ అని రాయొచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కన్వర్జన్. చూడండి దీన్ని మనము ఎలా రాసుకోవచ్చు 9 హోల్ 1/9 పర్సెంటేజ్ ఆఫ్ 121 ఉన్నదనుకోండి. ఇప్పుడు ఏం చేయొచ్చు దీన్ని ఏం రాసుకోవచ్చు ఫ్రాక్షన్లో రాసినప్పుడు 1/11 ఇంటూ 121 రాసుకోవచ్చు. 11 1 జా 11 11 జా ఈజ్ ఈక్వల్ టు దీన్ని 11 అని ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఓకేనా ఓకే మీకు అదే రకంగా చూడండి 1/12 ఇది చాలా ఇంపార్టెంట్ కన్వర్జన్. ఇది చాలా ఇంపార్టెంట్ కన్వర్జన్. చూడండి 1/12 ఇంటూ 100% ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ 425 జా 4 3 జా ఇక్కడ 8 1/3 8 హోల్ 1/3 అని రాయొచ్చు. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు డిసిమల్లో 8.33% అని రాయొచ్చు. 8.33% అని రాయొచ్చు. చూడండి ఇక్కడ దీనికి సంబంధించిన ఒక ప్రాబ్లం చూద్దాం. చూడండి 8 హోల్ 1/3% ఆఫ్ 36 ఇచ్చింది అనుకోండి. ఇక్కడ ఏం చేయొచ్చు దీని యొక్క వాల్యూ ఎంత 1/12 ఇంటూ 36 12 1 జా 12 3 జా దీని వాల్యూ ఎంత 3 డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఓకే ఈ రకంగా 8.33% ఆఫ్ 36 అయినా కూడా దాని వాల్యూ సేమ్ 3. ఓకేనా రైట్ 1/13%లో చేంజ్ చేద్దాం. 1/13ని పర్సెంటేజ్లో చేంజ్ చేద్దాం. చూడండి 13 7 జా 91/9/13. చూడండి 100ని 13 చే డివిజన్ చేసినప్పుడు రిమైండర్ మనకు 9 రావడం జరుగుతుంది. ఓకే 13 7 జా 91 91 + 9 100. ఓకే కాబట్టి 100/7 13ని 7 హోల్ 9/13 అని రాయొచ్చు. ఓకే 7 హోల్ 9/13% రాయొచ్చు. ఓకేనా అదే రకంగా 1/14ని పర్సెంటేజ్లో రాసినప్పుడు చూడండి ఇక్కడ 2 7 జా 250 జా చూడండి ఇక్కడ ఏం రాసుకోవచ్చు 50ని 7 చే డివిజన్ చేసినప్పుడు ఏమవుతుంది 7 హోల్ అపాన్ 1/7%. 7 హోల్ అపాన్ 1/7%. చూడండి ఇక్కడ ఏం రాయొచ్చు డిసిమల్లో 7.14%. 7.14% అని రాయొచ్చు. చూడండి 7 హోల్ 1/7% ఆఫ్ 28. చూడండి దీన్ని ఏం రాసుకోవచ్చు మనము ఫ్రాక్షన్లో 1/14 ఇంటూ 28 14 1 జా 14 2 జా దీని వాల్యూ ఎంత 2. దాని వాల్యూ ఎంత 2. చూడండి అనదర్ ఇంపార్టెంట్ కన్వర్జన్ చూడండి 1/15 ఇంటూ 100%. చూడండి 5 3 జా ఓకే 5 20 జా 5 3 జా 5 20 జా 6 హోల్ 2/3% రావడం జరిగింది. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు డిసిమల్లో 6.66% అని రాయొచ్చు. 6.66% అని రాయొచ్చు. ఓకేనా చూడండి ఇక్కడ 6 హోల్ 2/3% ఆఫ్ 225 వచ్చింది అనుకోండి. దీని వాల్యూ ఏం రాసుకోవచ్చు మనము 1/15 ఇంటూ 225 15 1 జా 15 15 జా కాబట్టి దీని వాల్యూ 15 అని డైరెక్ట్ రాసుకోవచ్చు. ఓకేనా రైట్ ఇంకొన్ని కన్వర్జెన్స్ చూద్దాం. 1/16ని మనం పర్సెంటేజ్లో మార్చుకుందాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కన్వర్జన్.
1/16 ఇంటూ 100%. ఓకే, 16 4 4 జా 4 25 జా. చూడండి ఏం రాసుకోవచ్చు, 25ని 4 చే డివిజన్ చేసినప్పుడు 4 6 జా 1/4% అని రాయొచ్చు. కాబట్టి దీన్ని 6.25% అని కూడా రాయొచ్చు. కాబట్టి మనము 1/16 అంటే ఏం రాసుకోవచ్చు, ఓకే 6 హోల్ 1/4% అంటే 1/16 అని రాయాలి, లేదా 6.25 అని రాయాలి. ఓకేనా. అదే రకంగా 1/17 1/17 ఆఫ్ 100%. ఓకే, 17ని 100 చే డివిజన్ చేసినప్పుడు మనకు రిమైండర్ ఏమొస్తుంది, కోషియంట్ ఏమొస్తుంది చూడండి. కోషియంట్ 5, రిమైండర్ 15/17% అని రాయవచ్చు. అదే రకంగా 1/18 చూడండి 100%. ఓకే, చూడండి ఇక్కడ 2 9 జా 250 జా. చూడండి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, 50ని 9 చే డివిజన్ చేసినప్పుడు 5 కోషియంట్ వస్తుంది, మళ్ళీ రిమైండర్ 5 వస్తుంది /9. ఓకే, కాబట్టి మనకు 5 హోల్ 5/9% అని రాయొచ్చు. ఓకేనా, రైట్. అదే రకంగా దీన్ని డిసిమల్ రాసినప్పుడు 5.55% అని కూడా రాయొచ్చు. ఓకేనా, రైట్. 1/19ని మరి పర్సెంటేజ్లో చేంజ్ చేసినప్పుడు చూడండి 19 5 జా, ఓకే 19 5 జా 95, 5 రిమైండర్ /19%. ఓకే, ఈ రకంగా రాయొచ్చు. అదే రకంగా 1/20 ఇంటూ 100%, 21 జా 25 జా ఈజ్ ఈక్వల్ టు 5%. ఈ రకంగా మనము ఫ్రాక్షన్స్ని పర్సెంటేజ్లో చేంజ్ చేసినాం. ఓకే, ఇవి మనము చాలా మట్టుకు స్పీడ్ క్యాల్కులేషన్ కోసం ఇది ఉపయోగించడం జరుగుతుంది, కానీ ఈ యొక్క ప్రాబ్లమ్స్ కావు. స్పీడ్గా క్యాల్కులేషన్ చేయడానికి కోసం మనము ఈ పర్సెంటేజ్లని ఫ్రాక్షన్స్గా మనం మార్చుకోవడం జరిగింది. ఓకేనా, చూద్దాం ఇంకొన్ని కన్వర్జేషన్ చేద్దాం. మరి పర్సెంటేజ్లో ఉంటే ఫ్రాక్షన్స్లో ఎలా చేంజ్ చేయాలి, పర్సెంటేజ్లో ఉంటే ఫ్రాక్షన్స్లో ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. చూడండి 100%. 100% అంటే ఏంది, 100 రాయండి. పర్సెంటేజ్ అంటే ఏంటిది, పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 1/100. 1/100 కాబట్టి ఇంటూ 1/100 రాయండి. చూడండి 100 క్యాన్సల్, దీని వాల్యూ 1, దీని వాల్యూ ఎంత 1. 50%, 50/100 అంటే ఇక్కడ 1/2 అని రాయొచ్చు. అదే రకంగా చూడండి ఇక్కడ క్యాల్కులేషన్ చేయండి, దీన్ని మల్టిప్లై చేయండి. మనము 5th క్లాస్ 6th క్లాస్ స్టాండర్డ్లో నేర్చుకోవడం జరిగింది. 33 3 జా 99, 99 + 1, 99 + 1 ఎంత అవుతుంది 100. కాబట్టి 100/3 అని రాయొచ్చు. దీన్ని పర్సెంటేజ్ ఏమున్నది 1/100. చూడండి ఇక్కడ 100 క్యాన్సిల్ కావడం జరిగింది, 1/3 దీని యొక్క ఆన్సర్. అంటే 33 హోల్ 1/3% అంటే మనము డైరెక్ట్ 1/3 అని రాయొచ్చు. ఇంతకుముందు 1/3ని 33 హోల్ 1/3% అని రాసుకున్నాం. ఇప్పుడు ది పర్సెంటేజ్ని మనము ఫ్రాక్షన్స్లో మార్చుకున్నాం. 25%, 25 రాయండి. పర్సెంటేజ్ సింబల్ ఏది ఈక్వల్ టు 1/100. చూడండి 25 1 జా 25, 4 జా 1/4. ఓకే, 20%, 20 ఇంటూ 1/100, 21 జా 25 జా 1/5. చూడండి 20% ఉంటే మనం 1/5 అని రాయొచ్చు. ఓకే, చూద్దాం. ఇక్కడ చూడండి 16 హోల్ 2/3%. చూడండి 16 3 జా మల్టిప్లై చేయండి. 16 3 జా 48, 48 + 2 50/3 ఇంటూ పర్సెంటేజ్ అంటే ఎంత 1/100. ఇక్కడ 0కు 0 క్యాన్సల్,
ఓకే ఓకే 5 1 జా 5 2 జా చూడండి 1/6 రావడం జరిగింది. చూడండి ఇక్కడ మనకు ఇలాంటి ప్రాబ్లం ఇస్తే 16 whole 2/3% ఆఫ్ ఓకే ఇక్కడ 60 ఇచ్చింది అనుకోండి. దీని వాల్యూ మనం చాలా ఈజీగా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇవన్నీ చేస్తూ వచ్చి 1/6 రాసుకోవాలంటే మీకు చాలా పెద్ద క్యాలిక్యులేషన్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ ఈ క్యాలిక్యులేషన్ మనము అర్థం చేసుకొని ఉంచుకుంటే దీన్ని = 1/6 అని మనము నేర్చుకొని ఉంటే మనం ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్ ఈ ప్లేస్లో 1/6 × 60 అని రాయొచ్చు. 6 1 జా 6 10 జా = 10 అని డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఫాస్ట్ క్యాలిక్యులేషన్కు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? కాబట్టి మీరు 16 whole 2/3% = 1/6 అని మీకు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకేనా? రైట్. చూడండి 14 whole 2/7%. చూడండి మనము 14 7 జా 98 98 + 2 100 100/7% అంటే 1/100. చూడండి 2 క్యాన్సల్, ఇక్కడ 1/7 అని రాయొచ్చు. కాబట్టి ఈ పర్సెంటేజ్ ఉంటే 1/7 అని మనము ఫ్రాక్షన్లో రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ 12 whole 1/2%. చూడండి 2 × 12 జా 24 + 5 1 25. దీన్ని యాడ్ చేయాలి. 25/2% అంటే 1/100. చూడండి ఇది క్యాల్కులేషన్ చేసినప్పుడు 25 1 జా 25 4 జా చూడండి 1/8 రాయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ కన్వర్జన్. చూడండి ఇక్కడన్నా మీకు 12.5 1/2% ఆఫ్ ఓకే 64 ఉందనుకోండి. అప్పుడు ఈ క్యాల్కులేషన్ అంతా కూడా మీరు చేసే ఉంటుంది. కాబట్టి 1/8 అని డైరెక్ట్ రాసుకుంటే 1/8 అని డైరెక్ట్ రాసుకుంటే మనకు దీని వాల్యూ డైరెక్ట్ 8 అని మనం రాయొచ్చు. 8 అని డైరెక్ట్ రాయొచ్చు. ఓకే, అర్థమవుతున్నాయా? చాలా సింపుల్గా ఈ రకంగా మీరు క్యాల్కులేషన్ చేయొచ్చు. చూడండి ఇక్కడ 11 whole 1/9%. చూడండి దీన్ని మల్టిప్లై చేయండి 99, దీన్ని +1 చేయండి 100 100/9% = 1/100. ఓకే, ఈ సైన్ చేంజ్ చేయండి, క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 1/9 అని రాయొచ్చు. అంటే 11 whole 1/9% = 1/9 అని రాయొచ్చు. 10% 10 × percentage = 1/100. కాబట్టి దీని వాల్యూ 1/10 అని డైరెక్ట్ రాసుకోవచ్చు. ఓకే, ఇంకొన్ని చూద్దాం. చూడండి 9 whole 1/11 9 whole 1/11%. చూడండి దీన్ని మల్టిప్లై చేయండి 99, దీన్ని యాడ్ చేయండి +1 100 100/11% సింబల్ = 1/100. చూడండి క్యాన్సిల్ అవుతుంది 1/11. చూడండి మీకు ఎక్కడన్నా క్యాల్కులేషన్లో వచ్చినప్పుడు 9 whole 1/11% ఆఫ్ 99 వచ్చిందనుకోండి. మీరు ఏం చేస్తారు, దీని వాల్యూ ఎంత 1/11 × 99. 11 1 జా 11 9 జా 1 9 జా 9. కాబట్టి డైరెక్ట్ ఈజీగా మీకు ఇదంతా క్యాల్కులేషన్ అనేది తగ్గుతుంది. చూడండి ఇక్కడ 8 whole 1/3%. దీన్ని 8 3 జా 24, దీనికి +1 కలిపితే 25/3% = 1/100. చూడండి 25 1 జా 25 4 జా కాబట్టి 1/12. ఇది చాలా ఇంపార్టెంట్ కన్వర్జన్. చూడండి ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు 9 whole 1/11% ఆఫ్ 55 ప్లస్ 8 whole 1/3% ఆఫ్ 36 ఇచ్చింది అనుకోండి. ఇలాంటి క్యాల్కులేషన్ మీకు ఇచ్చిండు. దాన్ని ఎలా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి? చాలా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఇక్కడ దీని వాల్యూ ఎంత,
దీని వాల్యూ ఎంత చూడండి, మనకు 1/11 ఇంటూ 55 ప్లస్ దీని వాల్యూ చెప్పండి ఎంత, 1/12 1/12 ఇంటూ 36. చూడండి 11 1 జా 11 5 జా, దీని వాల్యూ 5 వస్తుంది. 12 1 జా 12 3 జా, దీని వాల్యూ 3, దీని వాల్యూ ఎంత అవుతుంది 8. కాబట్టి మొత్తం దీని వాల్యూ 8 రావడం జరుగుతుంది. కానీ ఈ కన్వర్జెన్స్ మీకు రాకపోతే చాలా లేట్ అవుతుంది, టైం లేట్ కావడం వల్ల టైం అవుట్ అవుతుంది, మీరు తక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ఫ్రాక్షన్స్ని మీరు పర్సెంటేజ్ ఫ్రాక్షన్స్ని గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి 7 whole 9/13%. చూడండి 13 7 జా 91, 13 7 జా 91 ప్లస్ 9 100/13%. అంటే ఇది 1/100. చూడండి 1/13 అని రాసుకోవచ్చు. ఇక్కడ 7 whole 1/7%. చూడండి 7 7 జా 49 ప్లస్ 1 50/7 ఇంటూ 1/100. 51 జా 52 జా 1/14. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కన్వర్జన్, చాలా ఇంపార్టెంట్ కన్వర్జన్. ఇది కూడా జ్ఞాపకం ఉంచుకోండి, ఇది కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకేనా, రైట్. చూడండి 6 whole 2/3%. చూడండి 6 3 జా 18 ప్లస్ 2 20/3 1/100. 21 జా 25 జా 1/15 దీని యొక్క కన్వర్జన్, 1/15 దాని యొక్క కన్వర్జన్. రైట్, చూద్దాం. ఇప్పుడు 16 whole 1/4%. అంటే చూడండి 4 6 జా 24, 25/4 పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 1/100. 25 1 జా 25 4 జా 1/16, 1/16. ఓకే, చూడండి 5 whole 15/17%. చూడండి 17 5 జా 85, 85 ప్లస్ 15 100/17 ఇంటూ 1/100%. చూడండి ఇక్కడ 1/17. ఇక్కడ 5 whole 5/9%. ఓకే, 9 5 జా 45, 45 ప్లస్ 5 ఎంత 50/9 ఇంటూ 1/100%. 51 జా 52 జా 1/18%, 1/18. ఓకే, 1/18. అదే రకంగా 5 whole 5/19% ఈజ్ ఈక్వల్ టు, ఓకే 19 5 జా 95 ప్లస్ 5 100/19 ఇంటూ 1/100%. పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 1/19 దీని యొక్క వాల్యూ. 5%, 5% అంటే 5 ఇంటూ 1/100. 5 1 జా 5 20 జా 1/20 దీని యొక్క వాల్యూ 1/20. ఈ రకంగా మనము పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లో చేంజ్ చేయడం జరిగింది, పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లో చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ మనము 33 whole 1/3% ఈజ్ ఈక్వల్ టు 33.33% ఈజ్ ఈక్వల్ టు 1/3. ఎంత 1/3. అదే రకంగా చూడండి 16 whole 2/3% ఈజ్ ఈక్వల్ టు 16/66% ఈజ్ ఈక్వల్ టు 1/6. ఓకేనా. 14 whole 2/7% ఈజ్ ఈక్వల్ టు 14.28% ఈజ్ ఈక్వల్ టు 1/7, 1/7. అదే రకంగా 12 whole 1/2
percentage is equal to 12.5% is equal to 1 by 8. 1 by 11 whole 1 by 9 percentage is equal to 11. Okay, 1 percentage is equal to 1 by 9. 9 whole 1 by 11 percentage is equal to 9%, 9.09 percentage is equal to 1 by 11. ఓకే, ఈ రకంగా మీరు చాలా ఈజీగా పర్సెంటేజెస్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు 33 whole 1 by 3 percentage is equal to 33.33 percentage is equal to 1 by 3. చూడండి ఇక్కడ దీన్ని 2 చే మల్టిప్లై చేసినాం అనుకోండి, దీన్ని 2 చే మల్టిప్లై చేసినప్పుడు 66 whole 2 by 3 percentage రావడం జరుగుతుంది. దీని ఈజ్ ఈక్వల్ టు 66.66 percentage వస్తుంది. దీన్ని కూడా 2తో మల్టిప్లై చేస్తే 2 by 3 వస్తుంది. అంటే ఓకే, ఇప్పుడు ఈ కన్వర్జన్ని 66 whole 2 by 3 percentage ఈజ్ ఈక్వల్ టు మనము ఫ్రాక్షన్స్లో 2 by 3 అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి 533.33 percentage, దీన్ని మనము ఫ్రాక్షన్లో ఎలా రాయాలి చూడండి. మనము 500 ప్లస్ 33.33 percentage. ఓకే, 500 percentage అంటే 5, 33.33 percentage అంటే 1 by 3. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ 3, 15, 16 by 3 ఏం రాసుకోవచ్చు 16 by 3. దీని వాల్యూ మనం ఏం రాయొచ్చు 16 by 3 అని రాయొచ్చు. 16 by 3 అని రాయొచ్చు. చూడండి 212.5 percentage అని ఉందనుకోండి, దీన్ని ఫ్రాక్షన్స్లో రాయాలి. ఎలా రాయాలి చూడండి, 200 percentage ప్లస్ 12.5 percentage. 200 percentage అంటే 2 ప్లస్ 12.5 percentage అంటే మనకు 1 by 8. ఓకే, చూడండి ఇక్కడ 8, 16 ప్లస్ 1 17 by 8, 17 by 8 అని రాయొచ్చు. 1 by 8 ఈజ్ ఈక్వల్ టు 12.5 percentage. ఓకే, చూడండి ఇప్పుడు 3 by 8 వాల్యూ, 5 by 8 వాల్యూ, 7 by 8 వాల్యూను కనుగొందాం. ఓకే, 1 by చూడండి 3 into 1 by 8, 3 అంటే 3 into 1 by 8 వాల్యూ 12.5, 12 3 జా 36, 37.5 రావడం జరిగింది. అదే రకంగా 5 into 1 by 8, 5 into 1 by 8 వాల్యూ 12.5, 12 5 జా 60, 62.5 రావడం జరిగింది పర్సెంటేజ్. అదే రకంగా 7 by 1, 7 into 1 by 8, 7 into 12.5 ఇది 87.5 పర్సెంటేజ్ రావడం జరిగింది. ఓకే, అదే రకంగా 1 by 8 ఈజ్ ఈక్వల్ టు 12 whole 1 by 2 పర్సెంటేజ్ అని రాయడం జరిగింది. దీన్ని 3 చే మల్టిప్లై చేసినప్పుడు 3 by 8 రావడం జరిగింది. ఇక్కడ 36, 3 by 2 పర్సెంటేజ్ రావడం జరిగింది. చూడండి ఇక్కడ డినామినేటర్ కంటే న్యూమరేటర్ పెద్దగా ఉంది కాబట్టి దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 36 ప్లస్ 2 by 2 ప్లస్ 1 by 2 అని రాయొచ్చు. 3 by 2ను 2 by 2 ప్లస్ 1 by 2 అని రాయాలి. ఇక్కడ ఏమవుతుంది 36 క్యాన్సిల్ అవుతే 1 ప్లస్ 1 by 2 అని రావడం జరిగింది. ఇక్కడ 36 ప్లస్ 1 37 whole 1 by 2 పర్సెంటేజ్ అని రాయడం జరిగింది. ఓకే, అదే రకంగా దీన్ని 5 చే మల్టిప్లై చేసినప్పుడు 5 by 8 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 62.5 పర్సెంటేజ్ అని రాయొచ్చు.
అదే రకంగా 7చే మల్టిప్లై చేసినప్పుడు 7/8 ఈజ్ ఈక్వల్ టు 87.5% అని రాయొచ్చు. ఓకే, ఈ రకంగా మనము ఈ పర్సెంటేజెస్ను మనము గుర్తుంచుకుంటే క్యాలిక్యులేషన్ చాలా సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా, రైట్. చూడండి, కన్వర్ట్ 216 whole 2/3% ఇంటూ ద ఫ్రాక్షన్ ఫామ్. చూడండి, 216 2/3%ని మనం ఏం రాసుకోవచ్చు, 200% ప్లస్ 16 2/3% అని రాయొచ్చు. ఓకే, చూడండి, ఇక్కడ 200% అంటే 2 ప్లస్ 6 whole 2/3% అంటే 1/6. ఓకే, చూడండి, ఇక్కడ 6 2 జా 12 ప్లస్ 1, ఇక్కడ 13/6 దాని యొక్క వాల్యూ రావడం జరిగింది. ఓకేనా, చూడండి, దీన్ని కూడా కన్వర్ట్ చేద్దాం. 714 2/7%ని మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 700% ప్లస్ 14 2/7% అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 700 అంటే 7 అవుతుంది, 14 whole 2/7% అంటే 1/7 అవుతుంది. చూడండి, ఇక్కడ 1 × 7 7, 7 7 జా 49, 1 × 1 1, కాబట్టి ఇక్కడ 50/7 రావడం జరిగింది. కాబట్టి దీని వాల్యూ 50/7. ఓకే, రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం, ఇంకో కన్వర్జన్ చూద్దాం. కన్వర్ట్ 83.33% ఇంటూ ద ఫ్రాక్షనల్ ఫామ్. ఓకే, చూడండి, దీన్ని ఏం రాసుకోవచ్చు, 83.33%. దీన్ని ఏం రాసుకోవచ్చు, 50% ప్లస్ 33.33%. 1/2 అండ్ 50% అంటే 1/2 ప్లస్ 33.33% అంటే 1/3. చూడండి, 2 3 జా 6, 1 3 జా 1, 3 1 జా 3, 2 1 జా 2, 5/6 దీని యొక్క ఆన్సర్. కాబట్టి దీని వాల్యూ 5/6. చూడండి, 87.5% ఆఫ్ 16. చూడండి, 87.5% ఆఫ్ 16. ఓకే, ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 87.5% అంటే ఏం రాసుకోవచ్చు, 7/8 అని రాసుకోవచ్చు ఇంటూ 16. ఓకే, 8 1 జా 8 2 జా, దీని వాల్యూ 14 కావడం జరిగింది. 14. ఓకే, చూడండి, ఇక్కడ ఫైండ్ 106.66% ఆఫ్ 105. చూడండి, 106.66% ఆఫ్ 105. చూడండి, ఇది ఏం రాసుకోవచ్చు, 100% ప్లస్ 6.66% ఆఫ్ 105. చూడండి, 100% అంటే దాని వాల్యూ 1. 100% అంటే దాని వాల్యూ 1. 6.66% అంటే ఇక్కడ 6.66% అంటే 1/15. ఓకే, ఇంటూ 105. చూడండి, 1 ఇంటూ 105 ప్లస్ 1/15 ఇంటూ 105. చూడండి, 105 ప్లస్ 5 1 జా 5 7 జా. ఓకే, 112 దీని యొక్క ఆన్సర్. అండి 112. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఫైన్ 244.44% ఆఫ్ 270. చూడండి, దీన్ని ఏం చేయాలి, 244.44% ఆఫ్ 270. ఓకే, దీన్ని మనము
200% ప్లస్ 44.44% ఆఫ్ 270. చూడండి 200% అంటే 2 ప్లస్ 44.44% అంటే 4/9. చూడండి 1/9 ఈజ్ ఈక్వల్ టు 11.11%. అదే రకంగా 2/9 వాల్యూ ఏమవుతుంది 22.22%. 3/9 వాల్యూ 33.33%. అదే రకంగా 4/9 వాల్యూ 44.44%. కాబట్టి 44.44% ఈజ్ ఈక్వల్ టు 4/9. ఓకే, చూడండి ఇంటూ 270 ఇంటూ 2 ఇంటూ 270 540 ప్లస్ 4/9 ఇంటూ 270. చూడండి 540 ప్లస్ 9 1 జా 9 3 జా ఓకే 120 అంటే 660. దీని వాల్యూ ఎంత 660. ఓకే రైట్. చూడండి లాస్ట్ ప్రాబ్లం చూడండి 111% ఆఫ్ 500. 111% ఆఫ్ 500. ఓకే, దీన్ని మనము చాలా సింపుల్గా ఎలా రాయొచ్చో చూద్దాం. ఒకవేళ ఏ పర్సెంటేజ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బి పర్సెంటేజ్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. చూడండి 500% ఆఫ్ 111 అని రాయొచ్చు. 500% అంటే ఏంది 5 ఇంటూ 111 కాబట్టి 555. దీని ఆన్సర్ ఏంది 555. దీని యొక్క ఆన్సర్. ఈ పర్సెంటేజ్కి సంబంధించిన వాల్యూస్ అన్నీ కూడా మీరు ఫ్రాక్షన్స్ రూపంలో ఉన్నవన్నీ కూడా చాలా చక్కగా జ్ఞాపకం చేసుకుంటే మీరు చాలా స్పీడ్గా ప్రాబ్లమ్ను క్యాల్కులేషన్ చేయడంలో ఉపయోగపడతాయి. కాబట్టి మీరందరికీ ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ మీ జాడి రాజనాథ్ సార్.